వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ స్మార్ట్ ఎస్ఆర్ వ్లాగ్స్. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా అంటే చాలా బాగున్నాము. ఈరోజు వీడియో ఏంటంటే, ఈరోజు ఫ్యాక్టరీలో ఐస్ పని అయితే ఉంది, అది చేద్దామని చెప్పేసి అయితే వచ్చేసాము. మేము ఇది డైలీ చేసుకున్న పని, సమ్మర్ సీజన్ కదా, కొంచెం బిజీగా ఉంటుంది. ఇప్పుడైతే పాల ఐస్లు అయితే చేస్తాను. పాల ఐస్లు ఇంకా బాదం ఐస్లు అయితే చేస్తాను. తర్వాత వచ్చేసి ఇంకా పప్పు కోను బోల్డెన్ చెయ్యాలి. ఒక్కొక్కటి అలా చేసుకుంటున్నాను. సాయంత్రం 8-9 వరకు అయితే చేస్తాను. ఇప్పుడైతే పాల ఐస్లకి అయితే క్రీమ్ మిషన్లో వేసాను. క్రీమ్ అయితే అయ్యింది. తీసి అయితే అది కలిపేసి మిషన్లో లాలీ ట్యాంకులు అయితే పెట్టేసుకోవాలి. మన వాటర్ మార్చాం కదా, వాటర్ మార్చడం వలన అయితే తొందరగా, చాలా అంటే చాలా తొందరగా అవుతుంది ఐస్ అనేది. ఉదయం నుంచే ఇది వేసవికాలం కదా, ఉదయం నుంచే ఇంకా వాతావరణం అయితే బాగా వేడిగా ఉంది. ఈరోజు ఎండ లేకపోయినా కూడా ఒళ్ళంతా మంటగా చెమట ఎక్కువ అయితే ఉంది. లోపల అయితే కొంచెం వేడిగా ఉంది, రేక్ కదా, అందుకనేసి ఇప్పుడు కలిపిన పాల ఐస్లను అయితే అందులో పెట్టేశాను. ఇప్పుడైతే ఐస్ క్రీమ్ పుల్లలను అయితే పెట్టేసుకుంటున్నాను. ఈసారి ఐస్ క్రీమ్ పుల్లలు అయితే చాలా అంటే చాలా బాగున్నాయి, చాలా మంచివి అయితే వచ్చాయి. ఎప్పుడు కూడా డెలికేట్గా ఉండి పెట్టిన తర్వాత కూడా ఐసులు తీసేటప్పుడు ఇరిగిపోయి, ఈసారి మాత్రం గట్టిగా ఉన్నాయి పుల్లలు అనేవి. ఈ ఐస్ పుల్లలు పెట్టినప్పుడు కొంచెం తీసుకొని జాగ్రత్తగా పెట్టాలి, లేదంటే మిషన్లో చాలా వరకు అయితే ఇంతకుముందు అలాగే పడిపోయి. ఇప్పుడు మాత్రం కొంచెం తీసుకొని ఆ పుల్లలు అందులో పడకుండా అయితే నేను ఆ పెట్టిలో పెట్టేసుకొని అలా పెడతాను. ఎందుకంటే అందులో పడిపోయినవి అయితే మళ్ళీ కడిగించుకొని పెట్టుకోవచ్చు. అలా డైరెక్ట్గా పెట్టిస్తే సాల్ట్ వాటర్ కదా, బాడీ ఐస్ అయితే పోతుంది. అందుకని పవర్ అయితే ఈరోజు చాలా సార్లు అయితే తీసాడు. ఎక్కువ టైమ్స్ అయితే తీస్తాడు పవర్ ఈ మధ్యన. ఐస్ పెట్టాను అనేసరికి పవర్ పోయింది. పాల ఐస్ పెట్టేటప్పుడు పవర్ పోతే మాత్రం పాల ఐస్ అనేది తేలిపోతుంది. అంటే వాటర్ వేరే, క్రీమ్ వేరే సపరేట్ అయిపోయి ఐస్ అయితే బాగా రాదు. మళ్ళీ వెంటనే ఇచ్చాడు కానీ చూడాలి ఐస్ ఎలా ఉంటుంది. మా పెయ్యికి అయితే కొంచెం పేలులాగా అయితే ఉన్నాయి, చిన్న పురుగుల్లాగా. అందుకనిసే పెయ్యికి కొంచెం చీమల మందును వేరే ఆకు ఏదో నూరిసి అయితే పెట్టారు. అవి అయితే రాలిపోయకూడను పురుగులన్నీ.